ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 17 నెలలు గడుస్తున్న ఎలక్షన్ల హామీలు నిలబెట్టుకోకపోవడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. 4000 పింఛను ఇస్తా అన్నారు, ఇంతవరకు ఇవ్వకపోవడం, అలాగే విద్యార్థులకు కానీ యువతకు అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నారు, అలాగే పెళ్లి చేసుకున్న అమ్మాయిలకు తులం బంగారం ఇస్తామన్నారు. ఇంతవరకు తులం బంగారం కాదు కదా, ఇంతవరకు ఒక్క హామీ కూడా నిలబెట్టుకోకపోవడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు ఎలక్షన్ల హామీల్లో బీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మీరు ఎలక్షన్ల హామీలో ప్రతి ఒక్కటి అమలు చేస్తామన్నారు. ఇంతవరకు 6 గ్యారెంటీలు అమలు చేయకపోవడం మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్రంగా మేము ప్రశ్నించడం జరుగుతుంది. నిజంగా మీరు ఇప్పటికి 17 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఒక్క హామీ కూడా నిలబెట్టుకోకపోవడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మేము బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన, ప్రధాన ప్రతిపక్షమైన ప్రజల పక్షాన ఖచ్చితంగా మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలయ్యే వరకు కేసీఆర్ గారు, కేటీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మీరు అడుగుతూనే ఉంటాం. అవసరమైతే ప్రజల పక్షాలు నిలదీస్తామని ఈ సందర్భంగా తిరగడం జరుగుతుంది. నిజంగా మీరు ప్రజలను ఏదో చేస్తారని మీరు అధికారం ఇస్తే, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకపోవడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తిరగడం జరుగుతుంది. అలాగే అకాల వర్షంతో రైతులు అల్లాడుతుంటే మీరు ఎక్కడ ధాన్యం వేగవంతం చేయకుండా, ఎక్కడ కొంటలేరు వేగవంతం చేయకుండా మీరు ఏదో కొంతమంది వడ్లు కొనడం జరుగుతుంది, కొంత రాష్ట్రంలో అక్కడక్కడ మొలకలు రావడం జరుగుతుంది, రైతులు కన్నీళ్లు పెట్టుకోవడం జరుగుతుంది. అయినా మీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత చెల్లిస్తలేరా అని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. కొంతమంది రైతులు వాళ్ళు ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. కొంతమంది రైతులు గుండె ఆగిపోవడం జరిగింది. రైతులకు అకాల వర్షంతో చాలా ఇబ్బందులు అవుతుంది, నష్టపోతున్నారు. మీరు మన ప్రభుత్వం పక్షాన మీరు రైతులకు ధైర్యం చెప్పవలసింది పోయి మీరు ఏం చేస్తున్నారని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. అందాల పోటీలతోనే మీరు అధికారులు మీరు అందాల పోటీలు ఆలోచిస్తున్నారు, కానీ ఒక రైతులను ఆలోచిస్తున్నారు. రైతు బిడ్డ అని చెప్పుకుంటారు, రైతుల కష్ట సుఖాలు తెలుస్తాయని చెప్పుకున్నారు కదా. ఒక రైతులు ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, కానీ మీరు ఇంతవరకు రైతులను పట్టించుకోలేరు. మీరు వెంటనే తడిచిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనాలి, వేగవంతం చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే 6 గ్యారంటీలు కూడా ఖచ్చితంగా అమలయ్యే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి కేటీఆర్ గారి నాయకత్వంలో మేము ఖచ్చితంగా మీరు నిలదీస్తామని ఈ సందర్భంగా తిరగడం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా రైతుల పక్షాన పక్షపాతి అని చెప్పుకుంటున్నారు. రైతుల కన్నీళ్లు మిగిలించిన అకాల వర్షంతో కన్నీళ్లు మిగిలిస్తున్న సుధా మీరు ఇంతవరకు రైతులకు ధైర్యం చెప్పడం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరోసారి మేము మన తడిచిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తూ వేగవంతం చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ.